గత 2 రోజులుగా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలమైన నేపథ్యంలో కృష్ణానది కోరల్లో విజయవాడ పట్టణం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ పట్టణంలోని సింగనగర్లో ఉన్నాం. సింగనగర్లో మొత్తం కూడా ఇప్పుడు నీటిమయమై ఉంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర పర్యాటక సినిమాగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెళ్ళి పర్యటన చేసి వచ్చారు. మొత్తం అక్కడ ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దగ్గరుండి కూడా అందరికీ వసతులు అన్నీ అందుతున్నాయా లేదని కూడా తెలుసుకున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, సింగనగర్లో పరిస్థితి ఎలా ఉంది, విజయవాడలో పరిస్థితి కూడా ఎలాగుంది, మీకేమనిపించింది? ఇవాళ మొత్తంగా చూసుకుంటే కోఆర్డినేషన్ లెవెల్స్ పెరిగాయి. అదేవిధంగా ప్రజలకి ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ కానీ, పిల్లలకి మిల్క్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మెరుగుపడ్డాయి. ఎప్పుడు కూడా విజయవాడలో ఈ రకమైనటువంటి ప్రమాదాన్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈ సింగనగర్ ప్రాంతం లాంటివి ఇలాగా మునిగిపోతాయనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా ఎవరికి రాలేదు. కాబట్టి కొంత అన్ప్రిపేర్డ్గా ఉండటం వల్ల కొంత ఎక్కువ డివాస్టేషన్ జరిగినమాట వాస్తవం. అయితే సమయస్ఫూర్తి, అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వాటిని తగ్గించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు ఇవాళ మళ్ళీ సఫలీకృతం అవుతూ ఉంది. నిన్న మొన్న కొంత సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఇవాళ డిపార్ట్మెంట్స్ అన్నిటి మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఫుడ్ని అంతటిని లోపల దాకా తీసుకెళ్లే విధంగా. ఇంతకుముందు నిన్న జరిగింది ఏంటంటే, ఫుడ్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇంకా నీళ్ళలోకి వెళ్ళకముందే అందరూ ఫుడ్ ప్యాకెట్స్ అని లాగేసుకోవడం వల్ల ఎన్ని లక్షల ప్యాకెట్లు తీసుకొచ్చినా కూడా లోపల వాళ్ళకి అందలేదనేటువంటి మాట వినపడింది. ఇవాళ అయితే కోఆర్డినేషన్ పెరిగింది. దానివల్ల బోట్లు కూడా లోపలికి వెళుతున్నాయి. బోట్లు ఎక్కడ లోపలికి వెళ్ళలేదు, అక్కడ ట్రాక్టర్లను పంపించి కూడా ఫుడ్ అందించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కొంత మేరకు అందరికీ అందుతుందనేటువంటి సంతృప్తి ప్రజల్లో కనబడతా ఉంది. దాంతోపాటు కొన్ని ప్రైవేట్ బోట్లు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి మాట కూడా నిన్న వినబడితే వెంటనే ముఖ్యమంత్రి గారు రాత్రి ఆదేశం ఇచ్చారు. ప్రతి బోటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ కాదా అనేది కాకుండా ప్రతి బోట్లోనూ కూడా ఒక పోలీస్ మ్యాన్, ఒక ఎన్డీఆర్ఎఫ్ పర్సన్ ఉండాలి. అందులో ఉంటే వాళ్ళ దగ్గరుండి ఎక్కడా కూడా డబ్బు లేనటువంటి ప్రసక్తి లేకుండా రెస్క్యూ ఆపరేషన్స్ జరగాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మా టాప్ ప్రయారిటీ ఏంటంటే ఇవాళ రేపు కూడా పూర్తిగా నార్మాలిటీ వచ్చే వరకు కంప్లీట్గా వాళ్ళందరికీ మనం ఫుడ్ని, పాలని, మంచినీళ్ళని సప్లై చేయడం టాప్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఈ 2 రోజులు పోయి నార్మాలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్యూమినేషన్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి పునరావాసం కల్పించాలి, ఏ రకంగా వాళ్ళని పూర్తి స్థాయిలో నార్మాలిటీకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా నేను చూసుకుంటే రాత్రి 11-12 గంటల సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అధికారుల జాప్యం వల్ల, అధికారుల లోపం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రజలకు మీరు మంచి చేయలేకపోతున్నారు అని సీరియస్ అయిన పరిస్థితి. అండ్ నిన్నకి ఈ రోజుకి అధికారులు తేడా వచ్చిందంటారా? ఆయన అధికారుల్ని కోఆర్డినేషన్ లెవెల్ పెరగాలని చెప్పారు అంతే. మెయిన్గా నిన్న రాత్రి 11 వరకు కూడా మీటింగ్ మాట్లాడారు. మీటింగ్లో మా అందరికీ చెప్పిన మాట ఏంటంటే, ఒక కోఆర్డినేషన్ ఇంకా బాగుంటే ఇంకా బెటర్గా ప్రజలకి మనం అందుబాటులోకి రాగలుగుతాం అనేటువంటి మాట. ఆయన చెప్పిన సూచనలన్నింటినీ కూడా కోఆర్డినేటెడ్ వేలో, ఇంటిగ్రేటెడ్ వేలో చేపట్టగలిగితే మంచి జరుగుతుంది అనేటువంటి మాటనే వారు రాత్రి చెప్పారు. ఆయన సూచనలు అందరూ ఇవాళ తూచే తప్పకుండా అమలు చేస్తున్నారు. కనుక ఇవాళ ఉదయం నుంచి చూసుకుంటే మీకు ప్రజలకి ఫుడ్ అందేటువంటి అంశం కానీ, నీళ్ళు అందేటువంటి అంశం కానీ, పాలు అందేటువంటి అంశం కానీ చాలా మెరుగుపడ్డాయి. అందరూ కూడా సంతృప్తి లెవెల్స్ బాగా పెరిగినాయి. కాబట్టి ఇక ఇవాళ రేపు కూడా ఇదే కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నాం. అధికారులు కష్టపడుతున్నారు. అది ఐసోలేటెడ్గా కష్టపడడం కాకుండా కోఆర్డినేషన్తో కష్టపడమని ఆయన చెప్పారు. ఆ కోఆర్డినేషన్ ఇప్పుడు బాగా పెరిగింది. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని నమ్ముతున్నాం. చివరగా ఈ సింగనగర్లో పరిస్థితి ఎలా ఉందంటారు? నిన్నటికి ఈ రోజుకి తేడా ఏమైనా ఉందంటారా? తగ్గే అవకాశాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కొంత మేరకు వాటర్ రిసీడ్ అయింది. ఇంకొంచెం రిసీడ్ అయితే నెమ్మదిగా మళ్ళీ నార్మాలిటీకి తీసుకొస్తాం. ఇవాళ రేపు దాని గురించి వెయిట్ చేస్తున్నాం. అదృష్టం బాగుండి మనకి మళ్ళీ ఇంకొక సైక్లోను లేదా మళ్ళీ వర్షాలు రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మాలిటీకి వచ్చేస్తే. ఇప్పటికే కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది. మనుషులు కూడా లోపలికి వెళ్ళగలుగుతున్నాం. నేను కూడా సగం దూరం లోపలికి వెళ్ళాను. నీళ్ళల్లో వెళ్ళి అందరితో మాట్లాడి రావడం జరిగింది. ఫుడ్ అందరికీ సరిగ్గా వస్తుందో లేదో చూడడం జరిగింది. అయినప్పటికీ చిన్న పెద్ద ఇలా డిజాస్టర్ వచ్చినప్పుడు చిన్న పెద్ద ఇబ్బందులు ఉంటాయి. ఉన్న వాటిని అధిగమించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. భగవంతుడు కూడా కరుణించి ఇక ఏ రకమైనటువంటి వర్షం లేకుండా చూస్తే మాత్రం 2 డేస్లో నార్మాలిటీకి వచ్చేస్తాం. ఇలాంటి ఉగ్రరూపం కృష్ణానది దాల్చిన క్రమంలో జన సైనికులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఇప్పుడు చిల్లాపల్లి శ్రీనివాసరావు లాంటి కానీ, మీలాంటి వాళ్ళు కానీ చాలామంది నిన్నటి నుంచి కష్టిస్తున్న పరిస్థితి ఉంది. చాలామందికి భోజనాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. మోకాళ్ళలో నీళ్ళలో వెళ్ళి దిగి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా టీడీపీ సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని పెద్ద ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ఏందంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడక ముందే సాధారణంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వేరే చోట ఉంటారు.
మళ్ళీ ఇక్కడ ఉంటే అందరికి ఇన్కన్వీనియంట్ అనేటువంటి ఆలోచనతో ఆయన వేరే దేశం వెళ్తుంటారు. అలాగా ఇలాంటి ఈ డిజాస్టర్ వస్తుంది తెలియకముందే ఆయన దూరంగా ఉన్నారు. అందువల్ల ఆయన మళ్ళీ రేపు బహుశా హుటాహుటిని వచ్చేస్తారు. వచ్చి ఇప్పటికే ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా మాకు మార్గదర్శకత్వం చేశారు. దానివల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఇవాళ చూస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభుత్వంతో పాటు జన సైనికులు కూడా ఫుడ్ ప్యాకెట్స్ని అందించడం, వాటర్ ప్యాకెట్స్ని అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా వారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసేటువంటి నాయకులు మేము అందరం ఇక్కడ ఉన్నాం, అవి చేస్తూ ఉన్నాం. మనోహర్ గారేమో అక్కడ కార్యక్రమాలు గుంటూరు జిల్లా చూసుకుంటున్నారు. ఇక్కడ మేము వచ్చాం. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే ఇబ్బందులు అక్కడ నాయకులు నేను కూడా చూసి వచ్చాను. మేమందరం కూడా క్రమం తప్పకుండా ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఆయన ముందే వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇంకొన్ని రోజులు ఉండాల్సి వచ్చినప్పటికీ కూడా హుటాహుటిని రేపు బయలుదేరి వస్తున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉండట్లేదని కొంతమేరకు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గగ్గులు పెడుతున్నప్పటికీ ఆయన పర్సనల్గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ముందుగానే వెళ్ళాడు కాబట్టి రాలేకపోయారని చెబుతున్నారు. అలాగే ఏదైతే సింగనగర్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సింగనగర్కి నిన్నటికి ఇప్పటికి కూడా నీటి ఉధృత తేడా ఉందనేది రాబోయే కొన్ని గంటల్లో కూడా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కొంత మటుకు సమన్వయ లోపం ఉంటే దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో అదంతా కూడా సరి చేసుకుని అధికారులు ముందుకు అడుగులేస్తున్న పరిస్థితి అంటున్నారు. రాష్ట్ర సినిమా ఫోటోగ్రఫీ అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, విజయవాడ.